హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని మరో పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేసేందుకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టనుందండి. సో రేపటి నుంచి వీళ్ళందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే పడతాయి. అయితే ఈ రోజున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 36,000 కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ జిల్లాల వారందరికీ కూడా ఈ రోజున డబ్బులైతే క్రెడిట్ అవుతాయి. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. సో అలా మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు. చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారండి. సో ఈ యొక్క వానాకాలం అనేది బాగా వర్షాలు పడడంతో సో మనకు పంట పనులు స్టార్ట్ చేసుకునే దానికి అందరూ కూడా ఆ యొక్క పెట్టుబడి సాయం ఇచ్చేటువంటి రైతు భరోసా ఇదేనండి, అన్నదాత సుఖీభవ. సో ఈ డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్లీజ్ దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క చిన్న సన్నకారు రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చేటువంటి డబ్బుల్ని మేము పెంచి 20,000 రూపాయల వరకు ఇస్తామని చెప్పారండి. సో గతంలో జగన్ గారు అయితే మనకు 13,500 రూపాయలని, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, 7,500 రాష్ట్ర ప్రభుత్వంగా మనకు పంపిణీ చేసేవాళ్ళు అనమాట రైతు భరోసా పథకంలో భాగంగా. అయితే ఇది మనకు కేవలం 5 విడతల్లో అయితే విడుదల చేసేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 3 విడతలు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 7,500 రూపాయలని 2 విడతల్లో, ఒక విడత 5,500, మరొక విడత 2,000 రూపాయలు. సో గతంలో చూసుకున్నట్లయితే మనకు ప్రతి సంవత్సరం మనకు మే నెలలోనే మొదటి విడత డబ్బులు అయితే పడిపోతాయి. తర్వాత వచ్చేసి మనకు అక్టోబర్, నవంబర్లో రెండో విడత అయితే మనకు డబ్బులు అయితే క్రియేట్ అవుతాయి. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఈ యొక్క జగన్ గారు అయితే గతంలో అప్పట్లో మనకైతే ఇచ్చేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్తగా టీడీపీ కూటమి అయితే అధికారంలోకి వచ్చింది. సో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ కూటమి కూడా సో మేము గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మాకు ఈ డబ్బులైతే విడుదల చేసేదో సో అదే ప్రణాళికలను అయితే మేము కూడా అయితే అమలు చేస్తాము. అదేవిధంగా మేము కూడా ఈ డబ్బులైతే మీ ఖాతాల్లోకి రిలీజ్ చేస్తామన్నారు. అంటే ఏం లేదండి, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తుంది. సో మిగిలినటువంటి 14,000 రూపాయలు మేమైతే వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం మనకైతే పంపిణీ చేస్తుంది అనమాట. అంటే 20,000 కదా బ్రదర్, అంటే ఏం లేదండి. సో కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు టోటల్ కలుపుకుంటే మనకు 20,000 రూపాయలు అయితే లెక్క అవుతుందన్నమాట. సో ఈ యొక్క లెక్కను బట్టి మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2 విడతల్లో ఇస్తుంది అనమాట. తొలి విడత కింద 7,000 రూపాయలు, రెండో విడత కింద మరొక 7,000 రూపాయలు అయితే ఇస్తుంది. అయితే దీన్ని గత మేలోనే మనకు వేయాల్సి ఉందగా, కానీ మనకు మే, జూన్లో మనకు ఎన్నికల కోడ్లు, ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి రైతుల ఖాతాలకు వేయడానికి వీలు పడలేదు. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 36 కోట్ల రూపాయలనైతే విడుదల చేస్తున్నారండి. సో ఈ యొక్క డబ్బులు అనేది ఎందుకు విడుదల చేస్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జూలై నెలలో భారీ వర్షాలు అయితే వచ్చాయండి. సో ఈ యొక్క భారీ వర్షాలు నేపథ్యంలో ఎవరైతే పంట నష్టపోయి ఉంటారో రైతులు, అటువంటి వారందరికీ కూడా పంట నష్ట పరిహారం కింద మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజున 36 కోట్ల రూపాయల్లో అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకైతే డబ్బులైతే విడుదల చేస్తున్నారండి. మీ పంట కనుక నష్టపోయి ఉండి మీ దగ్గరకు వచ్చి విఆర్ఓ కానీ లేదంటే ఈ యొక్క వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఏఈఓస్ కానీ అధికారులు కనుక ఎవరైనా వచ్చి వాళ్ళ గురించి మీకు సంబంధించినటువంటి ఆ పంట నష్ట వివరాలన్నీ కనుక సేకరించుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయండి ఈ రోజున. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా 5.1 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు కూడా మనకు రైతులకి 80% సబ్సిడీతో అయితే పంపిణీ చేశారనమాట. సో ఇది నిజంగా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు కేవలం 80% సబ్సిడీ అంటే ఒక బస్తా మీకు మ్యాక్సిమం మీకు ఒక 1,000 రూపాయలు కానీ 2,000 రూపాయలు కానీ అనుకుంటే ఒక బస్తా, దాంట్లో 80% అంటే మనకు 1,000 రూపాయలు అనుకుంటే 800 రూపాయలు గవర్నమెంట్ కట్టేస్తుంది. 200 మాత్రం మనం బస్తాకు కట్టుకుని తెచ్చుకుంటాం అనమాట. జస్ట్ ఒక 1,000 రూపాయలతో నేను ఎస్టిమేషన్ చెప్పానండి. సో ఈ విధానంలో మనకు విత్తనాలు కూడా అయితే పంపిణీ చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క జూలై నెలలో భారీ వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరూ కూడా 36 కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే విడుదల చేస్తుందన్నమాట. సో ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్ట పరిహారం కింద ఈ యొక్క అమౌంట్ అయితే మన యొక్క ఖాతాల్లోకి అయితే అందరి ఖాతాలకు వస్తుందన్నమాట. సో రీసెంట్లీ మనకు అచ్చెం నాయుడు గారు కూడా
మనకు రీసెంట్లీ ఈ యొక్క ధాన్యం ఏదైతే మనకు ధాన్యం గవర్నమెంట్‌కి అమ్ముంటారో, ధాన్యం అమ్మినటువంటి రైతులు వాళ్ళకు విడుదల చేయాల్సినటువంటి బకాయిలన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ విడుదల చేసేసింది. అందరి ఖాతాల్లో కూడా పడుతూ ఉన్నాయి. సో, ఇక మనకు ఈ యొక్క ధాన్యంకి సంబంధించి అయితే క్లియర్ అయితే అయిందనమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ యొక్క ఎవరైతే కరువు పనికెళ్తుంటారో, సో ఉపాధి హామీ చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారండి. సో బ్రదర్ ఉపాధి హామీ డబ్బులు ఇంతవరకు పడలేదు బ్రదర్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. పర్సనల్‌గా కొంతమంది కాల్ కూడా చేస్తున్నారనమాట. సో మనకు ఈ యొక్క ఉపాధి హామీకి సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. సో ఉపాధి హామీకి పథకానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో, సో వాళ్ళందరికి కూడా మనకు 2812.98 కోట్ల రూపాయలను మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందండి. సో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని అయితే విజ్ఞప్తి చేశారు. సార్ మా రాష్ట్రంలో అంటే మన ఆంధ్రాలో ఈ విధంగా మాకు చాలామంది కరువు పనికైతే వెళ్తున్నారు. సో వాళ్ళు చాలా రోజుల నుంచి ఈ యొక్క అమౌంట్స్ అనేది క్రెడిట్ కాక ఇబ్బందులు పడుతున్నారు సార్. పని అయితే చేస్తున్నారు పాపం ఎవ్రీడే వెళ్తున్నారు. కానీ వాళ్ళకి డబ్బులైతే ఇంకా రాలేదని చెప్పేసి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్వీకరించింది. మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే స్వీకరించింది. స్వీకరించిన వెంటనే 2812.98 కోట్ల రూపాయలను నేరుగా రాష్ట్రానికైతే విడుదల చేసిందనమాట. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులనైతే విడుదల చేసింది. సో ఈ నిధులన్నీ కూడా మనకు ఆగస్టు 15 సో గుర్తుపెట్టుకోండి. సో మనకు ఆగస్టు 15 తర్వాత ఈ యొక్క ఉపాధి హామీ నిధులన్నీ కూడా అందరి ఖాతాలో క్రెడిట్ అవుతాయి. సో ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇంకా డబ్బులైతే పడలేదు. కేంద్రం నుంచి మాత్రం మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా డబ్బులైతే వచ్చేసాయి. కానీ అవి మనకు ఇంకా డిస్పాచ్ అయితే అవ్వాలన్నమాట. మీ అందరి ఖాతాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే మనకు వెయిటింగ్ ఉందన్నమాట. సో దాన్ని కూడా అయితే వేసేస్తారు. ఆగస్టు 15 కానుకగా, స్వాతంత్ర దినోత్సవ కానుకగా అందరి ఖాతాలకి కరువు పని డబ్బులు అయితే పడతాయండి. ఇక రైతులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో, చిన్న సన్నకారు రైతులు, అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకమే మనకు ఈ యొక్క రైతు భరోసా పథకం. దీనికి మన యొక్క ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, సో ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే పేరైతే మార్చిందనమాట. సో పేరు మార్చి అన్నదాత సుఖీభవగా నామకరణం అయితే చేసింది. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా 20,000 రూపాయలు ఇవ్వాలి. ఈ యొక్క 20,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అయితే, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు. సో కేంద్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కౌలు రైతులకు కూడా అయితే 14,000 రూపాయలు తీస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి కౌలు రైతులు ఉంటే దయచేసి మీరు వెంటనే కౌలు రైతులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే తీసుకోండి. సో ఎవరైతే కౌలు కార్డులు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే కౌలు రైతులకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. మీకు కార్డు లేకపోతే మీకు డబ్బులు రావండి. సో కాబట్టి దయచేసి మీ యొక్క స్థానిక సచివాలయంలో విఆర్ఓ గారు ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళేసి మీరు ఎవరు భూమి తీసుకున్నారో వాళ్ళ భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ జిరాక్సు, ఆ భూ యజమానదారుడికి సంబంధించిన ఆధార్ కార్డు, ఇవి 2 ప్రూఫ్స్ తీసుకోండి. ఎవరైతే కౌలు రైతు ఉంటారో సో మీరు మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకొని విఆర్ఓ దగ్గర ఇస్తే మీకు ఆ కార్డు ఇస్తారు. ఆ కార్డు ఇచ్చిన తర్వాత వెంటనే మీరు రైతు సేవా కేంద్రంలోకి వెళ్ళి ఈ క్రాప్లో కూడా నమోదు చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో ఈ క్రాప్ అంటే ఏంటంటే మనకు ఈ క్రాప్లో నమోదు చేసుకుంటే మనకు బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందే నేను రీసెంట్లీ ఆ జూలై నెలలో వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్నటువంటి రైతులందరికీ కూడా మనకు సబ్సిడీకే విత్తనాలు ఇచ్చారు కదా. సో ఈ క్రాప్లో నమోదైతే సబ్సిడీకి మీకు విత్తనాలు వస్తాయి, ఎరువులు వస్తాయి. సో టైం టు టైం మీకు ఈ యొక్క రైతు బీమా కూడా వస్తుంది. సో రైతు బీమా అంటే మనకు రైతులకు సంబంధించి ఏదైనా సంభవించినప్పుడు డబ్బులు వచ్చేదనమాట. సో దీన్నైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 3 lakhs అయితే పెంచిందనమాట. గతంలో మనకు ₹1,00,000 వరకు ఉండేది. కానీ దాన్ని ఇప్పుడు మనకు 3 లక్షల వరకు అయితే పెంచడం జరిగింది. రైతు బీమా డబ్బులు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందనమాట. సో ఈ విధంగా రైతులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చాయన్నమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 20,000 రూపాయల్లో తొలి విడత కింద మనకు విధి విధానాలు అయితే ఖరారు చేసే పనిలో అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా నిమగ్నం అయిపోయిందండి. సో ఆల్రెడీ రేపు మనకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాలు, తర్వాత వచ్చేసి మనకు అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా అయితే మనకు అమలు చేయాల్సి ఉండగా ఇప్పుడు అందరికీ కూడా సస్పెన్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ రైతులకు సంబంధించి ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రైతులు పంటలు పెట్టడానికి స్టార్ట్ చేస్తున్నారనమాట. వర్క్ స్టార్ట్ చేశారు. సో చాలా ప్రాంతాల్లో వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. మరి మాకు డబ్బులు ఇస్తే కదా మేము కొంచెం బయట అప్పులు తేకుండా మేము పని చేసుకుంటాం అని చెప్పేసి సో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చిందండి. ఆగస్టు 15 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాలను అయితే ఖరారు చేస్తాం. సో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి విధానాల్లో మేము
ఈ యొక్క కౌలు రైతులకు కూడా ఇస్తాం. కానీ వాళ్ళు అమలు చేసేటువంటి రూల్స్‌లో కొన్ని మార్పులు, చేర్పులు అయితే చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించింది. ప్రకటించినటువంటి నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అధికారులను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో, పూర్తి విధి విధానాలతో కూడినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక అయితే విడుదల చేస్తారండి. సో, ఆ నివేదిక విడుదల చేసిన తర్వాత దాంట్లో కొత్త రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఎవరైతే నిజమైన చిన్న, సన్నకారు రైతులు ఉంటారో వారికి మాత్రమే డబ్బులైతే పడతాయండి. సో, ఆ రూల్స్‌లో మనకు కొన్నైతే లీక్ అయ్యాయి. సో, ఆ లీకులు మనం క్లారిటీగా చూసుకుంటే సొంత భూమి కలిగి ఉండాలండి. సో, సొంత భూమి కలిగి ఉండాలి. లేదా కౌలు భూమి గనక మీరు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కౌలు భూమి తీసుకున్నటువంటి వాళ్ళ రైతులకి కౌలు రైతు కార్డులైతే ఉంటాయి. సో, కౌలు రైతు కార్డులైతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు దాంతో పాటుగా ఆహ్, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉండాలండి. గుర్తుపెట్టుకోండి. మీకు వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులైతే మీకు రావడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే వ్యవసాయ భూముల్లో మనకు ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇవి కోళ్ల ఫారాలు గానీ, లేదంటే గొర్రెలు గానీ ఇట్లాంటివన్నిటి కట్టేసుకొని వాటిని పెంచుతూ ఉంటారు. ఫార్మ్ లాగా పెట్టుకుంటారనమాట. సో, ఇట్లాంటి డైరీ ఫార్మ్ అట్లాంటివి పెట్టుకుంటారు కదా! ఇట్లాంటి పొలాల్లో మీరు పెట్టుకుంటే మీకు రైతు భరోసా డబ్బులు రావండి. సో, కేవలం ఎవరైతే సాగు చేస్తారో వ్యవసాయం అంటే మీరు ఏదైనా సాగు చేసుకోవచ్చండి. మీరు పత్తి చేసుకోవచ్చు, కంది చేసుకోవచ్చు, వరి చేసుకోవచ్చు. ఎక్కువగా మన రాష్ట్రంలో చూసుకుంటే మనకు రకరకాల పంటలైతే పండిస్తూ ఉంటారు రైతులందరూ కూడా. ఆయా జిల్లాలను బట్టి మనకు ప్రాధాన్యత ఉంటుందన్నమాట పంటలకు సంబంధించి. మీరు ఏ పంటైనా ఏసుకోవచ్చండి. సాగు చేస్తేనే మీకు ఈ రైతు భరోసా డబ్బులైతే పడతాయి. సాగు చేయకపోతే మీకు డబ్బులైతే రావన్నమాట. ఇక మనకు తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు రూల్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకైతే ఇవ్వరండి. ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఇవ్వరు. సో, గవర్నమెంట్‌లో ఆల్రెడీ ఇంతకుముందు జాబ్ చేస్తూ వాళ్ళు రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకున్నటువంటి వారందరికి కూడా డబ్బులైతే రావండి. సో, తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల్లో పారిశుద్ధ కార్మికులకైతే డబ్బులొస్తాయి. టెన్షన్ పడాల్సిన పని లేదు. తర్వాత 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్న వారికి డబ్బులైతే రావండి. సో, 4 చక్రాల వాహనాల్లో మనకొచ్చేసి టాక్సీలు ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారికైతే వెసులుబాటు ఉంటుంది. మనకు ట్రాక్టర్ ఉన్నా గానీ, ఆటో ఉన్నా గానీ నో ప్రాబ్లమ్ అనమాట. వీళ్ళకైతే వస్తుంది. టాక్సీ ఉంటే మాత్రం డబ్బులొస్తుంది కానీ, వైట్ కలర్ బోర్డ్ పెట్టుకొని మీకు సొంత కారు ఉంటే మీకు డబ్బులైతే రావన్నమాట. ఇకపోతే మనకొచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా మీకు భూమి విషయానికొస్తే 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈసారి మనకు అన్నదాత సుఖీభవ డబ్బులైతే వస్తాయండి. 10 ఎకరాల కంటే మించిందంటే మీకు డబ్బులు ఆటోమేటిక్‌గా రావన్నమాట. అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మీకు మెట్ట, మాగాణి సో, ఇవి 2 కలిపి 10 ఎకరాల లోపల ఉండొచ్చు. సో, 7 ఎకరాలు మెట్ట ఉండొచ్చు. లేదా మాగాణిన ఉండొచ్చు. 3 ఎకరాలు వచ్చేసి మెట్ట లేదా మీకు మాగాణిన ఉండొచ్చనమాట. సో, ఇవి రెండిట్లో మీకు ఎట్లాగున్నా సరే మొత్తంగా మీకు 10 ఎకరాల లోపు అయితేనే ఉండాలి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. మీ యొక్క పట్టాదారు పాస్‌బుక్‌కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యి ఉండాలి. సో, ఈ యొక్క లింక్‌ని ఎన్‌పీసీఐ లింక్ అంటారనమాట. సో, ఈ యొక్క ఎన్‌పీసీఐ లింక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎన్‌పీసీఐ లింక్ లేకపోతే మీ ఖాతాలోకి డబ్బులైతే రావండి. సో, ఎందుకంటే మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇవి 2 కూడా ఏం చేస్తున్నాయంటే ఆధార్ ఆధారిత పేమెంట్స్ చేస్తున్నాయన్నమాట. సో, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ సో, డీబీటీ పద్ధతిలో అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో, డీబీటీ పద్ధతిలో ట్రాన్స్‌ఫర్ చేయాలంటే పక్కాగా మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్‌కి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేయాలి. అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ లింక్‌ని మనం చేసుకుంటే వాళ్ళు డబ్బులు అట్లా నొక్కంగానే మన ఖాతాల్లోకి ఏ ప్రాబ్లమ్ లేకుండా క్లియర్‌గా మనకు డబ్బులైతే క్రెడిట్ అవుతాయి. అట్లా కాకుండా మీకు ఎన్‌పీసీఐ లింక్ లేదనుకోండి, మీకు డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్‌ని అది ఐడెంటిఫై చేయలేదనమాట. సో, మీ యొక్క ఆధార్ కార్డ్‌కి లింక్ లేదు కాబట్టి అప్పుడు ఆ పేమెంట్స్ అనేది ఫెయిల్ అయిపోతాయి. సో, కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క ఆధార్ కార్డ్‌కి మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయితే చేసుకోండి. అది ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయితే చేసుకోండి. ఇక మనకు తర్వాత చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా డబ్బులైతే ఇస్తారనమాట. ఇన్‌కమ్ టాక్స్ కట్టేటువంటి రైతులను కూడా ఈ స్కీమ్ నుంచి అయితే తొలగించడం జరిగింది. సో, మొత్తం మీద ఈ యొక్క పథకానికి సంబంధించి మీరేమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాలనమాట. సో, వెబ్ ల్యాండింగ్ అంటే ఏం లేదండి మీ యొక్క పట్టాదారు పాస్‌బుక్‌కి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ లింక్ చేయడమే. సో, దీన్ని వచ్చేసి మీకు వెబ్ ల్యాండింగ్ అంటారనమాట. అలాగే మీ యొక్క రైతు సేవా కేంద్రంలోకెళ్ళేసి మీరు ఈ క్రాప్ కూడా నమోదైతే చేసుకోండి. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా. సో, ఇవి 2 అయితే చేసుకోండి. చేసి రెడీగా పెట్టుకోండి. మనకు ఈ యొక్క నెలాఖరికంతా కూడా కొత్త విధి విధానాలతో కూడినటువంటి మనకు రూల్స్ అయితే విడుదల చేస్తారు. ఆ యొక్క రూల్స్ ప్రకారంగా ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికి కూడా మనకు వచ్చే నెల మొదటి వారంకంతా కూడా ఈ యొక్క రైతు
అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేరుగా ఖాతాల్లోకి అమౌంట్ అయితే విడుదలైతే చేస్తారు. సో, ఇది అంటే మనకు మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. అయితే మనకు ఇన్‌పుట్ సబ్సిడీ అమౌంట్ మాత్రం రీసెంట్‌గా వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల వచ్చినటువంటి అమౌంట్స్ మాత్రం 36,00,00,000 అందరి ఖాతాలో కూడా క్రెడిట్ అయితే అయిపోతాయి. అలాగే దీంతో పాటుగా ఈ యొక్క కరువు పని డబ్బులు కూడా అందరికైతే పడతాయండి. సో ఫ్రెండ్స్, ఇదండి మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. రైతులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా మన ఛానల్‌ని మీరు వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.